నీ పక్కన ఏమే నిన్నే పిలుస్తున్నాడు. నువ్వు రోజు దేన్నో దాన్ని ఎలా చూస్తుంటావు. ఈడెవడో నన్ను చూస్తున్నాడు కదా అని అది చూస్తుంది, నువ్వు నవ్వుతావు. నీ ఫేస్ దానికి నచ్చితే అది నవ్వుద్ది. కట్ చేస్తే ఇద్దరు కూల్ డ్రింకులు తాగుతూ ఐ లవ్ యూ చెప్పుకుంటారు. ఈ మ్యాటర్ మీ ఇంట్లో తెలిసి గొడవలు జరుగుతాయి. మనసు మార్చుకో, ఏమైనా సరే చస్తామని బెదిరిస్తారు, లేకపోతే లేచిపోతారు. ఇదంతా జరిగిన తర్వాత మొత్తానికి మీ పెళ్ళై మీ ప్రేమ సుఖాంతం అవుద్ది. ఈ ప్రాసెస్ అంతా జరగడానికి ఒక 6 నెలలు పడుద్ది. ఇంతకీ పెళ్లి చేసుకునేది దేనికంట? ఇంకా దేనికి సార్? శోభనానికి కదా. ఇది చూడు, ఈ ప్రాసెస్ అంతా లేకుండా ఈ అమ్మాయి నీతో శోభనానికి రెడీ. ఓకే అంటే మీరు బ్రోకరా? బ్రోకర్ నో స్పీడ్ బ్రేకర్ నో నీకు అనవసరం. మధ్యవర్తిత్వం చేస్తాను. నీకు ఓకేనా? మీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను. ఈ పిల్లని కొంచెం సెట్ చేసి పెట్టండి. ఇది ఫైనాన్స్ ప్రాబ్లం కాదు. నీకు రేషన్ కార్డు ఉందా? అదెందుకు? అడ్రస్ ప్రూఫ్. ఓహో, పాస్పోర్ట్ ఉందా? అవుంది. వెరీ గుడ్. నీ రేషన్ కార్డు, పాస్పోర్టు, నీ ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ కాపీ, మెడికల్ సర్టిఫికేట్, 6 మంత్స్ నుంచి నీ బ్యాంక్ బ్యాలెన్స్ జిరాక్స్ కాపీ తీసి 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఇచ్చి నాకు ఇగో ఈ పేపర్లు నింపించావు అనుకో, మేము వెరిఫికేషన్ చేసి ఓకే అనుకుంటే 20,000 కడితే శోభనం రెడీ. అమౌంట్ ఓకే, మధ్యలో ఇన్ని పేపర్లు అవసరమా? ఫైనాన్స్ లో ఫ్రిడ్జ్ కొనాలంటే 90 క్వశ్చన్లు వేస్తారు. సిమ్ కార్డు ఎంత ఉంటుంది? 1,00,000 ఎంక్వైరీలు. బంగారం లాంటి అమ్మాయిని నీ చేతిలో పెట్టాలంటే మేము ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలా? ఒక రాత్రికే కదా సార్. నీ క్యారెక్టర్ ఏంటో, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో నువ్వు ఎవరో తెలవకుండా గదిలోకి పంపిస్తే, నువ్వు కొడితే, సిగరెట్లతో కాలిస్తే, 5 రూపాయలకి అమ్మేస్తే, నేను అలాంటి వాడిని కాదు సార్. అది నీకు తెలుసు, నాకు తెలియదు కదా. అందుకే ఈ వెరిఫికేషన్స్ అన్ని. టైం వేస్ట్ చేయకుండా ఈ ప్రాసెస్ లో ఉండు. ఇంకోసారి చూస్తావా? చాలు. దేవుడికి మొక్కుకుంటే ఓ పని అయిపోతుంది. கடவுளே, நாங்க பண்றவேல மன்னிக்கணும். யாருக்கும் தெரியாம காப்பாத்துப்பா. அடுத்த வாரம் 108 ప్రదర్శన పండే స్వామి. అబ్బా, ఎవరైనా వస్తారే, త్వరగా రండి. పదండి పదండి. అటు వెళ్దాం. வந்துருக்கேன். இதுக்குள்ளயா? ஏய், இங்க யாரோ இருக்கிற மாதிரி இருக்கு. అయినా ఈ టైంలో ఎవరుంటారులే. పదండి పదండి. రండి రండి పదండి. యారు పదండి. వా, இந்த பக்கம் కూర్చోండి. తొందరగా తీయవే. ఎంత కళలో వచ్చినా ఈ మగవాళ్ళు ఎలా కలుస్తారో ఏమో అర్థం కాదు. నువ్వు కూడా కాల్చు. చూడవే. నాకు తెలిసే నువ్వు చాలా పెద్ద ముదురు అని. చెన్నై రా అది కాదు సార్, వీళ్ళు నా చేత. ఓ, తెలుగు వచ్చా? కొంచెం కొంచెం వచ్చు. తెలుగు కొంచెం కొంచెం వచ్చు, సిగరెట్ కాల్చడం మాత్రం పూర్తిగా వచ్చు. అయ్యో, సిగరెట్ ఒకటేనా లేదా రమ్ము, బ్రాండీ, బిస్కీ, జిన్ను, గుట్కా, మట్కా, కైని, గంజా లాంటివి కూడా ఉన్నాయా? ఏదో నాటకాలు ఆడుకో. నువ్వు ఎక్కడో చెన్నై నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్ అమ్మాయిలు చెడగొడతావా? మీ కాలు పట్టుకుంటా మన్నికున్నావు సార్. చెన్నైలో కాలు పట్టుకుంటారేమో, ఆంధ్రాలో తప్పు చేస్తే కౌలించుకుంటారు. అవునా కాదా చెప్పండి. సారీ సార్, ఇంకప్పుడు చెయ్యం. బాగుంది, చాలా బాగుంది. ఇవాళకి చాలు. మళ్ళీ రేపు వెళ్ళు వెళ్ళు. ఏంటిది ఎంత ఇబ్బంది పెట్టింది? తీసుకోండి సార్. సార్, ఐఏఎస్ పాస్ అయినంత ఆనందంగా ఉంది సార్. ముందు అలాగే ఉంటుంది. వెళ్ళు. అమ్మాయి మంచి ఆర్టిస్ట్, శ్రీదేవి అంత ఆర్టిస్ట్ అవుదామని వచ్చింది. అరే, నీకు దొరికింది. నీ ఇష్టం. వెళ్ళు. ఆశీర్వదించండి సార్. వెళ్ళు. అలా కరెక్ట్గానే తెచ్చాడు. హాయ్. హాయ్. మీ గురించి నేను ఎన్ని పరీక్షలు పాస్ అయ్యాను తెలుసా? ఈ రోజు నేను మీ సొంతం. చెప్పండి, మీతో ఎలా ఉండమంటారు?
ఎలా ఉంటామేటి? ప్రతి మగాడికి కొన్ని తీరని కోరికలుంటాయి. మీ పక్కింటి అమ్మాయిలా ఉండమంటారా, మీ గర్ల్ ఫ్రెండ్ లా ఉండమంటారా, లేక మీ అత్త కూతురులా ఉండమంటారా? ఇట్స్ యువర్ చాయిస్. గర్ల్ ఫ్రెండ్ బెటర్. ఇప్పటిదాకా ఒక్కత్తు కూడా పడలేదు. ఏంటి గోపి ఇంత లేటా? మాట్లాడవే. గోపే ఆడోడు నీకోసం ఎంతసేపు నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? ఇప్పుడా వచ్చేది? ఐమ్ సారీ డార్లింగ్, ఐమ్ సారీ. కొద్దిగా లేట్ అయిపోయింది. ఏం పర్లేదు దా. అయ్యో, పార్క్ లో అందరూ మనల్నే చూస్తున్నారు. వద్దు. ఓహో, ఇది పార్క్ అన్నమాట. ఏం పర్లేదు, మన ఇద్దరు కళ్ళు మూసుకుని ప్రేమించుకుందాం దా. మా ఇంట్లో మన పెళ్లికి ఒప్పుకోవడం లేదు తెలుసా? ఎవరు ఒప్పుకుంది? మా అన్నయ్య నిన్ను కొట్టాలని కూడా చూస్తున్నాడు. చంపేస్తాను వాణ్ణి, మీ బాబుని ఇద్దరిని కలిపి పాతేస్తాను. మన ఇద్దరిని ఎవరు ఎడదలేరు. ఆజా. చాలు గోపి, చీకటి పడుతుంది. ఇంటికి వెళ్ళిపోదామే. చేయబడిపోయిందా? అప్పుడేనా? అయితే ఉండు, ఓన్లీ 10 minutes. ఏంటిది? ఏం పర్లేదు, నువ్వు కూడా అయిపోయి. గోపి ఏంటిది? పెళ్లి కాకుండా ఈ పనులేంటి? వెళ్ళా. ఛీ, మీ మగాళ్ళంతా ఇంతే. ఆడదాన్ని ఒక ఆట బొమ్మలా చూస్తున్నారు. మీకు మా మనసులతో పని లేదు, మా శరీరాలే కావాలి. అంతేగా? అంటే 20,000 ఇచ్చాను కదా, అందుకని పర్లేదు. ఛీ, ఆడదాని శీలాన్ని డబ్బుతో కొనాలనుకునే నీలాంటి నీచులందరికీ గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. ఆ రోజు నా కాళ్ళ మీద పడి ప్రేమే గొప్పదని నువ్వే ఒప్పుకుంటావు. అప్పటిదాకా నీ ముఖం నాకు చూపించుకో. పో, వెళ్ళు. అయ్య బాబోయ్, ఏంటో. ఏంటి మళ్ళీ రోజులా? మళ్ళీ రాలా మరి నువ్వు? ఏం జరగలేదు. అది నీ టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది. తప్పదా? తప్పదు. ఓహో, ఆ. 20,000 ఆ, చెప్పుదానికా? నువ్వే చెప్పు. అయిపోయింది. వెళ్ళు. హలో, ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ యు. హాయ్. అవన్నీ తర్వాత. ఇవాళ నేను చెప్పినట్టు నువ్వు వినాలి. మీ ఇష్టం. ఇప్పుడు మనం ఊటీలో ఉన్నాం. ఈ గెస్ట్ హౌస్ అంతా నాది. బయట ఉరుములు మెరుపులు, పెద్ద వర్షం. ఆ వర్షంలో నువ్వు తడిసి మొత్తైపోయావు. నా గెస్ట్ హౌస్కి వచ్చి తలుపు కొట్టావు. నేను తలుపు తీసా. ఆ తర్వాత నువ్వు నేను. ఎక్స్క్యూజ్ మీ. ఓ షూర్. ఎస్, కమ్ ఇన్. ఎక్స్క్యూజ్ మీ. బయట వర్షం, చలి. మే కమ్ ఇన్? ఓ షూర్, వై నాట్, ప్లీజ్ రండి. థాంక్ యూ. బాగా తడిసిపోతున్నారు. ఇదిగో అయ్యో, వద్దండి. వేసుకోండి, వేసుకోండి, పర్లేదు, వేసుకోండి. థాంక్ యూ. దా, కాసుకోండి. వెచ్చగా ఉందా? చాలా థ్యాంక్స్ అండి. ఇంత చోటిచ్చారు, వెచ్చని మంటిచ్చారు, మళ్ళీ పువ్వు లాంటి మీ చొక్కా ఇచ్చారు. మీ రుణం ఎలా తీర్చుకోగలను? ఎలా తీర్చుకోవాలో నేను చెప్తానుగా. అయ్యో, ఏంటిది? రుణం ఇలాగా? మీకు ఇది న్యాయంగా ఉందా? నీడ కోరి వస్తే నా జీవితాన్ని పాడు చేస్తారా? నాకు కొడుకున్నాడు. నీకు పెళ్ళయిందా? యు ఆల్రెడీ మ్యారీడ్? ఏం చెప్పమంటారు? పెళ్లి చేసుకున్నవాడు పిల్లాడు పుట్టగానే వదిలేశాడు. నేను ఆకులు కుట్టుకుంటూ వాడిని ఊటీ స్కూల్లో చదివిస్తున్నాను. వాడిని చూసిపోదామని వచ్చి ఇలా వర్షంలో ఇరుక్కుపోయాను. ఇప్పుడు మీరే చెప్పండి, విధి వంచిన ఈ అభాగ్యురాల్ని మీరు కూడా వంచిస్తారా? చెప్పండి, మీకు మనసే లేదా? నీకింత ఫ్లాష్ బ్యాక్ ఉందని తెలియక లోపలికి రానిచ్చాను. నువ్వే ఈ గెస్ట్ హౌస్ హైక్ అవుట్, నేనే. ఓకే, నువ్వు ఊటీ ఎప్పుడు వచ్చావు? ఊటీ అంటాడేంటిడు? చొక్కా ఏం చేశాడు? This thrice and did the tay tay. Tay tay takatay tay tay takatay tay tay takatay tay అటువైపు చూడకండి. We'll continue. takatay tay tay takatay. Yo, ఎన్నా ఇది బుద్ధి ఉండి పుడిసిందా? అక్కడదా మొదలు పెడితే తన్నుకుంటూ ఇక్కడదా వస్తుంది. ఏదే బాలరాజు ఇంట్లోకి దా వచ్చి పుడుస్తురా? ఏనే ఇది బాక్సింగ్ ఏమన్నా కూడి ఇస్తుందా, గుడ్డ ఇస్తుందా? ఇంత మాదిరి కండలు పెంచి ఎక్స్పోజింగ్ చేసి ఆడపిల్లలకు బీటేస్తారా? ఏమయ్యా బాలరాజు, ఎందుకు ఇటువంటి పని చేస్తున్నా?
చేస్తున్నావు? బాగానే ఉంటావు కదా, మిలిటరీలో చేరి దేశానికి సేవ చేయొచ్చు కదా. మిలిటరీయా? కరెక్టే. ఈ మ్యాటర్ మీద మనం అర్జెంట్ గా కూర్చుని మాట్లాడుకోవాలి. మీరు రండి రండి. ఎలా మీరు రండి. మిలిటరీలోకి వెళ్తాం పెద్ద ప్రాబ్లం కదండి. వెళ్ళాక 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సెలెక్ట్ అవుతావా అవ్వా? సెలెక్ట్ అవ్వకపోతే ప్రాబ్లం లేదండి. అయితే 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆఫీసర్ గా సెలెక్ట్ అవుతావా, జవాన్ గా సెలెక్ట్ అవుతావా? ఆఫీసర్ గా సెలెక్ట్ అయితే ప్రాబ్లం లేదండి. జవాన్ గా సెలెక్ట్ అయితే మళ్ళీ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. యుద్ధం వస్తుందా రాదా? యుద్ధం రాకపోతే ప్రాబ్లం లేదండి. వస్తేనే 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళు నన్ను ముందు నిలబెడతారా, వెనకాల నిలబెడతారా? వెనకాల నిలబెడితే ప్రాబ్లం లేదండి. ముందు నిలబడితే మళ్ళీ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బతుకుతావా సత్తావా? బతికితే ప్రాబ్లం లేదండి. సత్తే 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళు నన్ను పూడుస్తారా కాలుస్తారా? కాలు చెప్తే ప్రాబ్లం లేదండి. పూడి చెప్తే మళ్ళీ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నా మీద తుప్పలు మొలిస్తాయి, చెట్లు మొలిస్తాయి. తుప్పలు మొలిచాయి అనుకోండి ప్రాబ్లం లేదండి. చెట్లు మొలిచాయి అనుకోండి మళ్ళీ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఆ చెట్లు కోసి ఫర్నిచర్ తయారు చేయొచ్చు, పేపర్ తయారు చేయొచ్చు. ఫర్నిచర్ తయారు చేశారనుకోండి ప్రాబ్లం లేదు. పేపర్ తయారు చేశారనుకోండి మళ్ళీ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అయ్యి రాసుకునే పేపర్ కావచ్చు, టిష్యూ పేపర్ కావచ్చు. అంటే మూతి ముట్టి తుడుచుకునే పేపర్ అనమాట. రాసుకునే పేపర్ అనుకోండి ప్రాబ్లం లేదండి. తుడుచుకునే పేపర్ అనుకోండి మళ్ళీ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అయ్యి ఆడోళ్ళు తుడుచుకోవచ్చు, మగోళ్ళు తుడుచుకోవచ్చు. ఐశ్వర్య రాయ్ లాంటి అందమైన ఆడపిల్ల తుడుచుకుంటే ఏం పర్వాలేదు, కానీ మీలాంటి వాళ్ళు తుడుచుకుంటే తట్టుకోవడం నా వల్ల కాదు. అందుకే నేను మిలిటరీలోకి వెళ్ళలేదు. ఏమంటారు? ఏమంటారా? మిలిటరీ అంటే మిలిటరీ, నా గురించి వీళ్ళకెందుకో. బలరాజేట్రా ఈరోజు రాలేదు. రాలేదా? రే బావా, ఓరని నువ్వేంట్రా ఇక్కడ? ఏముందిరా, నువ్వు హైదరాబాద్ లో లేవు, బోర్ కూడా అందుకే నేను వైజాగ్ వచ్చాను. ఏట్రా బాబు ఇదంతా? ఏంటి తింటాం గంటలు పెంచడమేనా? అంతే రా లోపలికి రా. అదిగో లోపల పెట్టి బ్యాగు. నువ్వు మామూలు కదరా బాబు. ఏంటి పాత్ర పడి ఇక్కడ ఉన్నాడు? ఏమై నువ్వా? మీరేంటి ఇక్కడ ఉన్నారు? ఏం లేదయ్యా, విషయం ఏంటంటే పాప సరదా పడితేనే హాలిడేస్కి వచ్చాం. పాప వచ్చిందా? ఆ. ఎక్కడుంది? అట్లా ఉంది కానీ టాలెంట్ ఏమన్నా ఇంప్రూవ్ చేసుకున్నావా అలాగే ఉందా? నాకు ఇంకో అవకాశం అండి, నా టాలెంట్ ఏంటో చూపించుకుంటాను. నాకు చూపెట్టక్కర్లేదా బాబు, పాప చూపెట్టు. నేను రెడీ. నీ నమ్మకం చూస్తుంటే నాకు ముచ్చేస్తున్నాయా. 20,000 రెడీ చేసుకో, నేను కొబ్బరి పెడతాను. అలాగే. ఓకే, మీరు అనుకోరు కదా? ఏమనుకో. ఒక్కటి. ఓకే. ఏయ్!